డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లో సీడ్ కటింగ్ అనమాట. కట్ చేసేటప్పుడు ఏ మొక్క అయితే నువ్వు విత్తనంగా తీసుకుంటావో ఆ కొమ్మలో ఖచ్చితంగా ఈ విధంగా కాయ కాసిండాలి. కాయకోకుండా ఇప్పుడు చూస్తారు కదా, ఎంత లైన్ అంతా వేసాం కదా, అదంతా ఎత్తాం. ఓన్లీ సెలెక్టెడ్ ఇలా కాయ కాసిన కొమ్మ మాత్రమే విత్తనానికి తీసుకోవడం జరుగుతుంది. అంతా ఏ కొమ్మ పడితే ఆ కొమ్మ పెట్టి ఇచ్చేస్తారు బిజినెస్ అయితే. ఇప్పుడు ఈ కొమ్మల్లో కాయ కాయలే, జస్ట్ కొన కత్తిరించి వదిలేసాం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి మోసలు వచ్చేదానికి అలా వదిలేయాల. అదే కాయ కాసిన కొమ్మ అయితేనే నువ్వు కత్తిరించుకోవాలి. ఇప్పుడు చూడండి, దీంట్లో జస్ట్ కొన కత్తిరించాము ఎందుకంటే అది కాయలేదు. ఈ కొమ్మ ఉంది, కాయ కాసింది. ఇప్పుడు దాన్ని విత్తనంగా తీసుకోవచ్చు. ఈ కొమ్మ తీసుకోవచ్చు. ఈ కొమ్మ కాయ కట్ చేసినాము ఇలా. ఇప్పుడు ఇది ఉంది, ఇది తీసుకునే వేస్ట్. ఇది రావడానికి 3 ఏళ్ళు పడుతుంది. కమర్షియల్గా ఏమనుకుంటారంటే చెట్ల మొక్కల్లో కలిపేస్తే కనిపెట్టలేరు అనుకుంటారు. కాకపోతే అది మోసం అవుతుంది. నేను నమ్మొచ్చిన రైతులను మోసం చేయడం అవుతుంది. ఇస్తే క్వాలిటీ సీడ్ మాత్రమే ఇవ్వండి. మీరు కొత్తగా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు కూడా ముందుగా ఆలోచించి తీసుకోండి.